సండే స్పెషల్ ఇదే అన్నమాట. ఇప్పుడు మళ్ళీ పిజ్జా ఎన్ని వచ్చాయి? 6 పీసెస్ వచ్చినాయా? ఇప్పుడే మాకు పెరి అయితే వచ్చింది అనమాట. అండి హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ్ని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారు. మేము చాలా అంటే చాలా బాగున్నాం. ఈరోజు సండే కదా, మా ఇంట్లో స్పెషల్ ఏందో తెలుసా? సో అలసందల పులుసు అలాగే రాగ సంగటి అనమాట. ఒక్కటే పులుసు అయిపోయింది, ఇంకా తినడం ఒక్కటే అనమాట. సో ఇక్కడ వచ్చేసి ముద్ద ఫ్రెండ్స్, రాగి సంగటి. ఇక్కడ వచ్చేసి రైస్ అనమాట మధ్యాహ్నం పిల్లల కోసం. సో పిల్లలనే కాదులేండి, మేము కూడా తింటాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి తినేస్తున్నాం అనమాట. ఇదిగోండి భోజనాలు అయితే పెట్టుకున్నాం. సో ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఇదే అనమాట, రాగి సంగటి అలసందల పులుసు. టేస్ట్ చేయండి రా ఎవరన్నా ఒకరన్నా. ఎట్లుంది లడ్డు? కాలుతా ఉందా? సరే ఉండ, నేనే తింటా. టేస్ట్ బాగుంది రే. ఎప్పుడు చికెన్ అలాగే రాగి సంగటి కాకోకుండా ఇలాగ అలసందల పులుసు అలాగే ముద్ద చేసుకుని తింటే ఆహా ఏం టేస్టో. తినేసాను అనమాట. సో ఈరోజు 11కే మొత్తం పని అంతా అయిపోయింది. ఇవ్వండి షింక్లో పాత్రలు కూడా ఏం లేవు. ఇప్పుడు ముద్ద చేసాం కదా, సో అది కొంచెం నానాలి అని అయితే పెట్టేశాను. స్టవ్ కూడా అంతా క్లీన్ చేస్తారనమాట. సో సామాన్లు అన్నీ కడిగేస్తాను. ఇక్కడైతే పని అయితే మొత్తం అయిపోయింది. బట్టలు ఒక టన్ అయినాయి ఫ్రెండ్స్, అవి కూడా వేసేసానమాట. ఇంకా తీసి ఆరబెట్టాలి. మిషన్ కూడా ఆఫ్ అయిపోయింది. ఇగోండి ఏంటన్నా వచ్చేసి నావేం లేవు ఫ్రెండ్స్, అన్ని పిల్లలవే ఉన్నాయన్నమాట. సో ఇంకా యూనిఫామ్స్ అలా కావాలి. సో ఇవి వచ్చేసి యూనిఫామ్సే అనమాట. సో యూనిఫామ్స్ కావాలని వేసాను. అయినాయిలేండి, ఒక టన్ అయినాయి మొత్తం. సో ఇంక ఇప్పుడు సాయంత్రం అలా కాఫీలు అలా తాక్కుంటూ కూర్చున్నాము. సో ఎక్కువ కాఫీ అలవాటు అయితే ఎవరికి లేదు. బట్ క్లైమేట్ చాలా అంటే చాలా కూల్గా ఉంది ఫ్రెండ్స్. బయట వాతావరణం వచ్చేసి ఇంకే చలి పెడుతుంది కదా అని అందరూ అలా కాఫీలు తాక్కుంటూ కూర్చున్నాం అనమాట. టైం వచ్చేసి 5 అయింది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కాసేపు పిల్లల్ని బయటకు అలా తీసుకెళ్దామని అయితే వెళ్తున్నాం బయటికి. సో వాళ్ళకు కూడా కొంచెం మైండ్ అనేది ఫ్రీగా ఉండాలి కదా. సో ఎప్పుడు ఇల్లు, స్కూలు, బుక్స్, ట్యూషన్ ఇవే సరిపోతున్నాయి. సో అందుకోసమే అన్నట్టు 6 అయింది. లైట్ ఎందుకు ఆరిపోయడం. సో పాప అయితే పిజ్జా కావాలనేది. చూద్దాం అక్కడికి వెళ్తే ఏది మళ్ళీ మైండ్ అయితే చేంజ్ చేసుకుంటుందో. ఇప్పటిదాకా పిజ్జా అనింది, వాడేమో పెరి ట్విస్టర్ అన్నారు. నాకు పిజ్జా కంటే పెరి ట్విస్టర్ ఎక్కువ ఇష్టం. సో వాళ్ళకన్నా నేనే బాగా తింటా. బయట జంక్ ఫుడ్స్ పిల్లలకి మంచిది కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ అవే ఇష్టపడతారు. అంటే నేను కూడా అనుకోండి. సో ఎప్పుడు కాకుండా ఎప్పుడు ఒకసారి తిన్నా పర్వాలేదులేండి. మొత్తం మబ్బులు పట్టేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత నల్లగుందో. చూడండి ఐస్ క్రీమ్ జోన్. నాకు జిస్ట్ ఏం కాదు. ఇప్పుడు ఏం ఆర్డర్ ఇస్తారో చూద్దాం. నాకు తెలిసి ఈ సైడ్ కొంటారులేండి, ఈ సైడ్ తీసుకుంటారు. వద్దు నానా, వద్దు, బాగుండవు. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, పిజ్జా, పెరి బర్గర్ ఉంది, శాండ్విచ్ ఉంది, మోమోస్ ఉన్నాయి. సమోసా కాదు, మోమోస్. మా ఆయన ఆర్డర్ ఇస్తున్నాడు. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మన ఆర్డరే. సో పెరి ట్విస్టర్ ఆర్డర్ ఇచ్చాం ఫస్ట్. సో అవి అయితే ఇంకా రెడీ చేస్తున్నారు. అందులోకి మనం ఒకసారి చూడండి. రేట్స్ అయితే ఇలా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అయితే ఒకటి అయిపోయినట్టుంది. సో ఇంకొకటి నూనెలో వేగుతున్నట్టుంది. ఇచ్చే పట్ట తీసుకో, నేను దాన్ని పట్టుకుంటా. ఏదో కారం అలా చల్లుతున్నాడు.
ఇప్పుడే మాకు పెరి పెరి అయితే వచ్చింది అనమాట. పెరి పెరి ట్విస్టర్. అట్లా తినదు, బాగుండదు. ఇక్కడ ఇంకోటి తీసుకొస్తున్నారు ఆయన. చూడండి ఫ్రెండ్స్, పుల్ల తింటాను దాటి పుల్ల తిన్నాను అట్లా పడుతుంది. ఇప్పుడు నూడిల్స్ పెట్టుకున్నా ఎండలో అది ఎక్కడికి అది నీకు ఒక వీర పిచ్చముడు అన్నముడు అయినా ఏ క్లాస్ ఇదారు ఈ పాప అన్నమే తిందో ఇట్లా అయితే బాగా తింటుంది. చూడండి ఫ్రెండ్స్, అందులో ఏమో యాదల్లో ఏమో గుర్ర తింటుంది. చూడు గడ్డి గడ్డి ఇలాగ అట్లా ఏమన్నా గడ్డి అట్లుంటాయి. చూడండి వీళ్ళిద్దరు అప్పుడే అప్పుడు కొనుక్కుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. దొంగ 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 పిల్ల ఇంకా కొడుకుంటూనే ఉంది. వీళ్ళేమో అయిపోయింది కొడుకుండా మా డాడీ అట్లా పడుతుంది. ఏది మా డాడీ నువ్వు చూపిస్తా ఎక్కడున్నాడు స్కానర్ చేసుకుంటాడు. ఏమన్నా ఫోన్ నొప్పుకుంటున్నారు లోపేస్తుంది. ఇప్పుడు ఇంకా కాలం మమ్మదే నువ్వు ఆవే నవ్వేళ్ళే చూలేక సత్తన్నా. పెరి పెరి అయితే ఇప్పుడే తినేసాం ఫ్రెండ్స్. పిల్లలు వచ్చేసి ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ మా ఆయన అయితే మళ్ళీ పోయారు అక్కడికి. ఏమన్నా మళ్ళీ ఆర్డర్ ఇస్తారో ఏమో తెలీదు. చూస్తున్నారు చూడండి అక్కడ. మీ డాడీ వీడియో తీస్తున్నా. ఇప్పుడు మళ్ళీ పిజ్జా ఎన్ని వచ్చాయి? 6 పీసెస్ వచ్చినాయా? ఏడా ఇటు సైడ్ రండి, ఎవరు లేరు, ఇటురా. సో ఇప్పుడు మళ్ళీ అయితే పిజ్జా ఆర్డర్ పెట్టేసారు కదా ఫ్రెండ్స్. ఇంక ఇది కూడా తినేద్దాం, ఎందుకు ఆలస్యం చెప్పండి. సో 2 పెరి పెరిలు తీసుకున్నారు కదా. సో ఇద్దరికి ఒక్కొక్కటి అన్నట్టు తీసుకున్నారేమో అని అయితే అనుకున్నాను. పిజ్జా ఆర్డర్ చేశారు మళ్ళీ వెళ్ళి. ఆహా, వేడి వేడి తింటే పిజ్జా టేస్టే వేరు కదా. సో కడుపు నిండా తినేస్తాం. ఏంటి పోతే ఏం తింటామో ఏమో. ఇంకా వెళ్ళి ఇంకా పడుకుంటామే. అంటే చపాతీ పిండి తడిపేసానులేండి ఆల్రెడీ. సో ఇంకా చపాతీలు చేసుకొని ఇంకా జంక్ ఫుడ్ తిన్నారు కదా, ఇంకేం తింటారు. పదా పదా. ఇగోండి ఇంకా చపాతీలు అయితే కాల్చేస్తున్నాను అనమాట. ఇంకా అందరూ తింటున్నారులేండి. ఇవి నాకే లాస్ట్ ఫైనల్ 2. వాళ్ళైతే ఇంకా రైస్ పెట్టుకున్నారు, తిన్నారు కొద్దిగా. సో ఇంకా నేనే మిగిలాను కాబట్టి నేను కూడా వెళ్ళి తినేస్తాను ఇంకా వాళ్ళతో పాటే. ఇగోండి పిల్లలు వచ్చేసి పడుకున్నారనమాట. ఆహా, ఏం ఆడుకుంటున్నావే యాక్షన్ చేసుకుంటూ. మార్నింగ్ స్కూల్ ఉంది, పడుకోండి రన్న కూడా పడుకోవడం లేదు. ఇద్దరు పడుకోరా? ఇద్దరు రాలేదా నీకు? చిన్న పొద్దునే లేలా పడుకోలడ్డు. ఇది అన్నమాట పరిస్థితి. వీళ్ళు పడుకోరు పడుకో ఇంకా. సో ఇది వాళ్ళ వీడియో వచ్చేసి వాళ్ళతో ఇంకా పడుకోబెట్టేసి మొదలు కాసేపు లైవ్ పెట్టుకుంటాను. సో ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల వీడియో వైరల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఇంకా మరికొందరికి రీచ్ అవుతుంది. సో మీకు నా ఛానల్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ అయితే మేము ముందుకు వస్తాను. గుడ్ నైట్.